కశ్యపునికి దక్ష ప్రజాపతి 13 మంది కుమార్తెలనిచ్చి వివాహం చేశాడు. అందులో కద్రువ ఒక సర్ప స్వరూపిణి. వినత అన్నటువంటి మరొక కుమార్తె కూడా ఉంది దక్షునికి. వీళ్ళిద్దరు కూడా ఎవరు అంటే అక్కా చెల్లెళ్ళు. మరి ఏం జరిగింది అని అంటే, కద్రువకు 1000 మంది సర్పముల సంతానం కలిగింది. వినతకు మాత్రం కేవలము 2 సంతానం కలిగింది. వాళ్ళు ఆ విధంగా కోరుకున్నారు. కశ్యపుడు ఆ విధంగా ప్రసాదించాడు. ఒకరోజు పాల సముద్రము దగ్గర కద్రువ వినత ఇద్దరు అక్కచెల్లెళ్ళు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఉచ్చైశ్రవం అన్నటువంటి ఒక గుర్రం ఉంటుంది అక్కడ. అది గడ్డి మేస్తూ ఉంటుంది. దాన్ని చూసి వినత అంటుంది, ఆ యొక్క గుర్రము చాలా తెల్లగా ఉన్నది, మనోహరంగా ఉన్నది అని చెబుతుంది. అప్పుడు కద్రువ అంటుంది, అందంగా ఉంది కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది, సరిగా చూడు అంటుంది. లేదక్క తెల్లగానే ఉంది అంటుంది వినత. సరే, అప్పటికి చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. కద్రువ తన సంతానాన్ని పిలుస్తుంది, సర్పములారా మీరు ఒక పని చేయాలి. వినత గుర్రము యొక్క తోక తెల్లగా ఉంది అన్నది, నేనేమో నల్లగా ఉంది అన్నాను. మీరు వెళ్ళి చూడండి, ఒకవేళ గనక తోక తెల్లగానే ఉంటే దాన్ని మీరు నల్లగా చేయండి అంటది. చూడండి, అప్పుడు సర్పములన్నీ చెబుతాయి, అమ్మా ఇది అధర్మము, ఇది అసత్యము, ఇటువంటి పని మేము చేయకూడదమ్మమ్మా అంటారు. వెంటనే ఇంకా కద్రువకు కోపం వస్తుంది. చూసారా బాబు, మీరు పాము చూడండి, చాలా శాంతంగా ఉన్నప్పటికీ ఎవరైనా ఇంకా మనిషి వచ్చాడు పక్కన నిలబడ్డాడు అంటే చాలా అలర్ట్ అయిపోతుంది పాము. తన యొక్క తలను 360లో తిప్పుతుంది. అట్లా ఈ కద్రువ కూడా ఆవేశానికి గురైంది. తల్లిగా నేను చెబితే మీరు ఒక చిన్న పని చేయలేకపోయారు, నా ఆజ్ఞాధికారణ చేశారు కాబట్టి మీకు పాపం వచ్చింది, కాబట్టి మీకందరికీ శాపం పెడుతున్నా అన్నది. మరి ఏం శాపం పెట్టింది ఆమె? ఇదిగో నా శాపం వినండి. ఏమిటో ఆ శాపం తెలుసునా? మీరంతా కూడా అగ్నిలో దహించబడతారు. చూడండి బాబు, ఇంకా ఎక్కడి స్వభావాలు, సంస్కారాలు. వాళ్ళు విననందుకు మీరందరూ కూడా అగ్నిలో దహించబడతారని శాపం పెట్టింది తల్లి. జనమేజయుడు అన్నటువంటి వాడు ఆవేశముతో ఒక యాగము చేస్తాడు. ఆ యాగములో మీరు అగ్నికి దహనమవుతారు. తల్లి పెట్టిన శాపం విని సర్పములన్నీ కూడా ఇంకా భయపడిపోయినాయి. చూశారా బాబు, ఆనాడు నోటి వాక్కు ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. కానీ ఈనాడు ఏం జరిగింది? వాక్ సిద్ధి లేదు, వాక్ శుద్ధి లేదు. కొంతమంది శాపాలు పెడుతూ ఉంటారు, అవి ఏం పనిచేయవు. ఎందుకు? 2 ఉండాల. మనం ఏదైనా మాట్లాడినప్పుడు సిద్ధించాలంటే 2 ఉండాలి. ఒకటి వాక్ సిద్ధి, వాక్ శుద్ధి. అంటే నువ్వు శాపం పెట్టదలుచుకున్నప్పుడు ధర్మము, సత్యము నీ వైపు ఉండాలా, అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్లు పెట్టకూడదు. అందుకని ఈ కలియుగంలోన ఎవరికి ఉండదు. ఒక 5%, 10%, 2% అట్లా ఉంటుంది. ఆనాడు అట్లా కాదు. నోట్లో నుంచి మాట వచ్చిందంటే ఇంక అయిపోయింది. అందుకని ఋషులు, మునులు, మహర్షులు రాజుల దగ్గరకు వస్తున్నారు అంటే గజ గజ గజగా వణిగిపోయేవాళ్ళు. ఎందుకు? ఏ తప్పు చేస్తామో, ఏ శాపాలు పెడతారో అని.
ఈ రకంగా కద్రువమాత శాపం పెట్టేసింది. ఈమె యొక్క ప్రస్తావన మీకు వేదములో కూడా లభిస్తుంది. కద్రువా సర్పరాగ్ని అంటుంది వేదం. కద్రువా సర్పరాగ్ని అంటే సర్పములకు తల్లి ఈమె, మహారాణి. మొత్తం ఎన్ని సర్పములు? 1000 సర్పములు, సహస్ర సర్పములు. సరే, ఏం జరిగింది? ఎప్పుడైతే శాపం విన్నారో ఇంకా మనము అగ్నిలో కాల్చబడక తప్పదు అని భయపడిపోయి జీవనార్థం ఎక్కడో ఒక చోట ఉండి బతకడం కోసమని ఇక అందరూ ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ పోవాలి అని. శేషుడు, సర్పాలలో ఈ యొక్క శేషుడు పెద్దవాడు అందరికంటే. ఈ శేషుడేమో భయపడిపోయి హిమాలయాస్కి వెళ్ళిపోయినాడు. ఇంకా ఎందుకు వచ్చింది అని చెప్పేసి హిమాలయాస్కి వెళ్ళి తపస్సులో కూర్చున్నాడు శేషుడు. సర్పాలలో కంబలుడు అనేటువంటి శ్రేష్టమైన ప్రసిద్ధమైన సర్పం ఉంది. ఈ కంబలుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. శంఖచూడు అన్నటువంటి నాగేంద్రుడు మణిపూరం అన్నటువంటి ప్లేస్కి వెళ్ళాడు. ఎవరు? శంఖచూడు అన్నటువంటి సర్పం. ఇప్పుడు మీరు వినే పేర్లన్నీ కూడా సుప్రసిద్ధమైనటువంటి సర్పాలు. ఇవన్నీ కూడా మీరు భాగవతంలో విన్నారు. యమునా నదిలో కాళీయుడు అనేటువంటి సర్పము ఉండడము, కృష్ణుడు దాని తలకాయ మీద నిలబడము, ఇవన్నీ మీరు విన్నారు కథ. భయముతోటి కాళీయుడు అన్నటువంటి సర్పము యమునా నదిలో జలములో దాక్కున్నాడు. కాళీయుడు ప్రయాగకు వెళ్ళాడంట. ఎవరు? ధృతరాష్ట్ర అన్నటువంటి సర్పం. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ పోతున్నారు అంటే తపస్సు చేయడానికి పోతున్నారు. మనిషికి కష్టము రావాలా, నష్టము జరగాల, అప్పుడే దేవుని వైపు తిరుగుతాడు. లేదనుకోండి సుఖాల్లో తేలియాడతాడు వాడు. నాకు ఎందుకు వచ్చింది లేరా, ఏదో హాయిగా ఇట్లా ఉందాం చాలు ఇంకా ఈ జీవితానికి అనుకుంటాడు. ధ్యానం చేయడు, తపస్సు చేయడు. ఎప్పుడైతే కష్టం వస్తుందో, నష్టం జరుగుతుందో ఏం జరుగుతుంది అంటే మనిషి మారిపోతాడు, బుద్ధులు మారిపోతాయి. చూశారా? తల్లి చాటున ఉండేటువంటి ఈ సర్పాలన్నీ ఇప్పుడు భయపడిపోయి తపస్సు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.